35వ సూత్రం. అహింసా ప్రతిష్టాయాం తత్ సన్నిధౌ వైరత్యాగః. అహింస అనేటువంటి లక్షణం నీలో ప్రతిష్టాయాం అంటే ప్రతిష్ఠించుకొనగా. అహింస అనేది ఏమిటి? ఒక ఐడియల్ కాదు, ఒక ఐడియా కాదు, ఒక థాట్ కాదు, ఒక యాటిట్యూడ్ ఇన్ లైఫ్. అది గుర్తుంచుకోవాలి. దీన్ని పెద్దలు చాలా మంది నాన్ వైలెన్స్ అని చెప్పారు, కానీ కొందరు అంతకంటే కరెక్ట్ గా చెప్పారు ది యాటిట్యూడ్ ఆఫ్ హార్మ్లెస్నెస్. జ్వాలాకూలుడు కూడా ది యాటిట్యూడ్ ఆఫ్ హార్మ్లెస్నెస్ అని చెప్పాడు. అహింస ప్రతిష్ఠ మీలో జరిగినట్లయితే ఏమవుతుంది? తత్ సన్నిధౌ, అలాంటి వాడి సన్నిధి యందు, అంటే ఎవడైతే అహింస సాధించాడో వాడి సన్నిధి యందు వైరత్యాగః, వైరము ఉండదు, తొలగిపోతుంది. అవతలవాడు మాట తూలాడు అనుకోండి, మాటకు మాట తగిలించు అన్నటువంటి దాంట్లో ఉన్న యూస్లెస్నెస్ తెలిసి, కొనివాడు తెలియక తూలితే మనం ఎందుకు తూరాలి? మనకేం ఇంకా ఇప్పుడు ఆ కాంప్లెక్స్ ఎందుకు? మాటకు మాట ఎందుకు అప్పచెప్పాలి అనే రహస్యం తెలిసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు అహింస తెలిసినటువంటి వాళ్ళు. వాడెవడో చూడక కాలు తొక్కాడు అనుకోండి, కళ్ళు కనపడలేదా అంటే వాడు నీకా నాకా కాలు తొక్కేలా అంటే ఒక్కటేటయా కాలు కింద కాలు పెట్టి, ఎందుకంటే అంత దూరం నుంచి వాసన కొడుతుంది. వాడు అలా మాట్లాడక ఇంకెలా మాట్లాడతాడో. అందుకని కాళ్ళు తొక్కాడు అనుకోండి, అర్థం ఏంటి? మనం వెళ్ళకూడనంత దగ్గరగా వెళ్ళాం అంచేత దానికి ఫైన్ తగిలింది, జాగ్రత్తగా పక్కగా వచ్చేసి తెలుసుకోండి. నువ్వు ఉండవలసిన చోటు, వెళ్ళవలసిన చోటు, వెళ్ళకూడని చోటు, కలియవలసిన మనుష్యులు, కలియకూడని మనుష్యులు, మాట్లాడవలసిన మాటలు, మాట్లాడకూడని మాటలు, చేయవలసిన పనులు, చేయకూడని పనులు, ఇవన్నీ తెలుస్తాయి నీకు దీంట్లో హార్మ్లెస్నెస్ అనే యాటిట్యూడ్ లో. అవతల వాడు ఏమిటండి నీకన్నీ తెలిసినాయా అని అడుగుతాడు. మీరు కూడా అనాలి మళ్ళీ బండి అంతే. అప్పుడు తత్సన్నిధౌ వైరత్యాగః. అయితే మనకు అనుమానం వస్తుంది, ఇట్లాంటి వాడిని ప్రతివాడు నలుగురు తలో తను దంతారేమో, చీమునెత్తురు లేనటువంటి వాడిని ప్రాక్టీస్ చేసి చూసిన వాడికి తెలుస్తుంది. అంత దూరాన్ని ఉంటాడు ప్రతివాడు కూడా. ఊళ్ళో కూనీలు చేస్తాడని చెప్పినటువంటి వాడు, డబ్బులిచ్చి తాగుడు పోయిస్తే తంతాట అని చెప్పిన వాడు, తన్నిస్తాట అని చెప్పిన వాళ్ళు, వాళ్ళంతా కూడా అంత దూరాన్ని నుంచుని వాళ్ళకి ఏం కావాలో కనుక్కుంటారు, అడుగుతారు, తీసుకుంటారు, వెళతారు. అయిపోయింది. పద్ధతి తెలియాలి, వాళ్ళతో ట్యాకిల్ చేయటం తెలియాలి. ట్యాకిల్ చేయటంలో నీకు యాటిట్యూడ్, అహింస ఎప్పుడైతే ఉన్నదో అప్పుడు ప్రతి ఒక్కడు కూడాను వాడి హద్దుల్లో వాడు ఉంటాడు. రామానుజుల వారు దగ్గర శిష్యులు ఉండేవాడు చాలా మంది. శిష్యులంటే కులం గిలం ఏం లేదు. రామానుజుల వారు వైష్ణవానికి కులాలు లేవని ఎత్తేసారు, కానీ మనం యూస్లెస్ ఫెలోస్ కనుక మళ్ళీ వైష్ణవుల్లో కూడా కులాలు ఉన్నాయి. ఎందుకంటే సెక్యులరిజం పనికిరాదు, ఫాల్స్ సెక్యులరిజం కదా మనకు కావాల్సింది. సెక్యులరిజం అంటే మన కులం వాడికి ఉద్యోగం ఇచ్చుకుంటానే వీల్లేదు. అందుకని మనకు కావాల్సింది ఫాల్స్ సెక్యులరిజం తప్ప సెక్యులరిజం కాదు. వెనక కులం అక్కర్లేకుండా ఉండేటువంటి దివ్య జీవితాన్ని ఇచ్చినటువంటి మహానుభావులు 10-12 ఉన్నారు. బ్రహ్మనాయుడు మొదలుగా ఉన్నారు. ఒక మాట, అమెరికన్ పీస్ కోర్ మిషన్ అని చెప్పి ఇండియాలోకి మొట్టమొదటిగా స్పైస్ దిగారు 20 ఏళ్ల కిందట. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉండిపోయినారు. భీములపట్నంలో దిగినప్పుడు మొట్టమొదట వాళ్ళు ఏదో చేస్తున్నట్టు ఉండాలిగా దేశంలో. వారానికి ఒక రోజున యూనివర్సిటీ నుంచి ఎవరినో పిలిపించి కల్చర్ మీద లెక్చర్స్ ఇవ్వండి, మీ దేశం కల్చర్ మీద. ఓ మాట నన్ను ఇమ్మన్నారు. భీములపట్నానికి వెళ్ళి ఇమ్మంటే ఆంధ్ర కల్చర్ అని చెప్పి దాని గురించి చెబుతూ బ్రహ్మనాయుడు 11వ శతాబ్దంలో
సిటిజన్ ఆఫ్ ది వరల్డ్ అంటే చాపకూడు అనేటువంటి భోజనం మొదలైనటువంటి ఇంట్రడ్యూస్ చేసి దేశం గాని కులం గాని జాతి గాని మతం గాని లేకుండా భగవంతుని సంతతి అనేటువంటిది మొట్టమొదటిగా నేర్పాడు అనేటువంటి వాడు ఒళ్ళు మండిపోయింది. ఏ శతాబ్దం అని అడిగాడు అమెరికన్స్. అంటే 11th century హిస్టరీ ఉంది అక్కడ. అంటే హే 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 అని వాడు నవ్వి హౌ ఫార్ హీ వాజ్ సక్సెస్ఫుల్ అన్నాడు. అంటే మోస్ట్ క్రిమినల్ యాటిట్యూడ్. అంటే ఏ లిటిల్ బిట్ మోర్ సక్సెస్ఫుల్ దాన్ మార్టిన్ లూథర్ కింగ్. వాడు ఒక్కడే ఉంటే తుపాకీతో పేల్చి ఉండేవాడు, కత్తితో పొడుచుకున్నట్టుగా చచ్చినట్టు పడ్డాడు. అంటే మార్టిన్ లూథర్ కింగ్ జరిగిన కన్నా కొంచెం సక్సెస్ జరిగింది అక్కడ. అంటే అంటే అమెరికాలో ఉన్నటువంటి విధవాల కన్నా తక్కువ విధవాలు ఉండేవాళ్ళు అప్పుడు ఇండియాలో మిగతా వాళ్ళు. అదే కదా అర్థం. చెప్పాల్సి వచ్చింది. మనం ఏం చేస్తాం? వాడ ముక్క అడిగినప్పుడు చెప్పకుండా చవటల్లో ఎలా ఉంటాం? లిటిల్ మోర్ సక్సెస్ఫుల్ దాన్ మార్టిన్ లూథర్ కింగ్ అంటే మొహం ఎర్రబడిపోయింది, కందగడ్డలే. చంపేద్దాం అన్నట్టు చూశాడు, ఏం చేయలేక కూర్చున్నాడు. అది కనుక తత్సన్నిధౌ ఇది తెలిసినప్పుడు అహింసా ప్రతిష్టాయాం, మీ యందు అహింస ప్రతిష్ఠించుకున్నప్పుడు, అంటే ఒక బ్రహ్మనాయుడిలాగా గాని లేకపోతే ఒక రామానుజుల వారిలాగా గాని మహాత్మా గాంధీ గారి లాగా కానీ హూ ఆర్ నాట్ రిక్వైర్డ్ ఇన్ ది ఫాల్స్ సెక్యులరిజం కదా. అందుకని వాళ్లలో రామానుజుల వారు దగ్గర అన్ని రకాల వాళ్ళు ఉండేవాళ్ళు శిష్యులు. శంకర్ల వారు అందరి దగ్గర ఉండేవాళ్ళు. వాళ్ళ శిష్యులే దూరంగా ఉండండి అది ఇది అని ఊరేసు చచ్చిపోతాం. కానీ ఇది మేము రామానుజ మతం, మేము శంకర మతం అని నానా అడ్డమైనటువంటి సన్నాసులలో వెధవగుడు అవుతూ ఉంటాం. దూరంగా ఉండండి, ముట్టుకోకండి అంటే వాళ్ళు చెప్పిన సిద్ధాంతాలు క్షౌరం చేస్తూ వాళ్ళ మార్గాలు అంటూ ఉంటాం మనం చెప్పేది. ఇప్పుడు చెప్పే ఫాల్స్ సెక్యులరిజం లాగే వీ వాంట్ ఇట్. అప్పుడు ఒక హరిజనుడు శిష్యుడుగా ఉండే అని కూర్చుని ఉంటుంది. వీళ్ళందరూ కొంచెం దూరంగా కూర్చునేవాడు. వాడిని పక్కన కూర్చోమనమని వీళ్ళ ఉద్దేశం. ఆయన ఉద్దేశం ఎవడెక్కడ కావాలంటే అక్కడ కూర్చో. ఇది జరిగిన కథ. అయితే వీళ్ళందరికీ ఒక్కొక్కడికి ఒక్కో పని చెబుతూ ఉండేవాడు. రోజు మఠంలో ఆశ్రమంలో, ఒరే నువ్వు ఆ బిందెదం దీంతో నీళ్లు పట్టుకురా. వీడికి ఏమీ చెప్పేవాడు కాదు. వాళ్ళందరికీ ఒళ్ళు మంట. వీడంటే ఆయన ఫేవరెటిజం. ఏది మాలకుర్రవాడంటే వీడికి ఏం పని చెప్పేవాడు, అట్లా కూర్చునేవాడు. వాళ్ళకి అది తెలియటానికి ఎందుకు చెప్పేవాడు కాదో తెలియటానికి ఒక రోజున ఏం చేశాడు తెలిసిన, వంట అయిపోయిన తర్వాత కావేరి దగ్గర స్నానాలు చేసి వచ్చేసిన తర్వాత అందరూ భోజనాలకి రెడీగా ఉన్నారు. వీడిని చాకు ఇచ్చి అరిటాకులు కోసుకురమ్మని పంపించాడు. మొట్టమొదటిగా ఆ రోజునే రాలేదు వాడు. ఎంతసేపు చూసారా వాడి గురించి మీరు పదండి అన్నాడు. వెళ్ళి చూసేటికి ఆ అరటి చెట్టు మొదట్లో తెలివి తప్పి పడిపోయి ఉన్నాడు. మొహాన్ని నీళ్లు చల్లారు, తీసుకొచ్చి ఇంట్లో పడుకోబెడితే ఏమన్నాడు, వాడి నేచర్ వేరు, ఓవర్ సెన్సిటివ్. వాడు మీడియం. అంటే అరిటాక్ కోసేటప్పటికి అందులో సొన వచ్చిందిట. మన వేలు తెగితే రక్తం ఎలా వస్తుంది అలాగే వస్తుంది అని అనుకున్నట్ట మొహం దిగి పడిపోయాడు వాడు. వీళ్ళందరూ బొఫెలో వస్తాం. వీడి సంబంధం ఉంది, నేచర్ వేరు వాడిది. అందుకని వాడు చెప్పలేదు ఏం పని. సరే అదే అయిపోయింది. వీళ్ళందరికీ వాడి మీద ఒళ్ళుమంటగా ఉంది. వాడి భార్య ఒక్కతే కూతురు. ఆమె తండ్రికి అతడు చాలా సొమ్ము డబ్బు కలవాడు. పుట్టింటి నుంచి వస్తూ ఉంటే బియ్యం, పప్పులు, కూరలు, కాయలు సమస్తం పంపించి ఒంటి నిండా నగలు అని పెట్టి, సరే ఈయన ఇంటి నిండా ఉంది. అవన్నీ తెలుసు, వచ్చాయి వీళ్ళందరికీ తెలుసు శిష్యులకి. రామానుజుల వారు శిష్యుల్లో దొంగలు ఉన్నారు, తోడుబోతులు ఉన్నారు, బ్రాహ్మలు ఉన్నారు, దంజాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు, నానా అడ్డమైన వాళ్ళు ఉన్నారు. అయితే రామానుజుల వారు ఉన్నారు, ఇవాళ ఆశ్రమంలో తినటానికి ఏం లేదు, రేపు పొద్దు తెల్లారితే నేను ఖాళీ అన్నాడు. అంటే నేను తెస్తాను సార్ అన్నాడు. బందిపోటు దొంగవాడు శిష్యుడు ఉండేవాడు. ఈయనకి తెలుసు. సరే అంటే వీళ్ళని కూడా తీసుకెడతాను చెప్పారు. వాడింటికి కన్నం వేద్దాం రాక. ఈయనకి తెలుసు ఏం చేస్తారో, అందుకే చెప్పాడు. కన్నం వేసి అక్కడ ఉన్నటువంటి బియ్యం, పప్పు సమస్తం తెచ్చేసారు. ఇక్కడికి తెచ్చేసిన తర్వాత మళ్ళా వెళ్ళారు. నెక్స్ట్ వెళ్ళి ఆవిడ చేతికి గాజులు,
చెవలవి, ముక్కులవి, మెళ్ళు అన్ని తీసేశారు. తీసేసి రెండో పక్కవి తీసుకోపోతుంటే కదిలింది ఆవిడ. పరిపోయి వచ్చేసారు పట్టుకుని. వచ్చి గురువుగారు ఎక్కడిదని అడగండి, ఆశ్రమం 6 నెలలకు సరిపోతాయండి. దట్స్ గుడ్, అక్కడ పెట్టాను అన్ని లిస్టు రాసి జాగ్రత్తగా బొడ్లో పెట్టుకున్నాడు. తీసి అంటే వీడు తలోటి దండుకెళ్ళకుండా పెట్టుకున్న తర్వాత అరగంటకి వాడొచ్చాడు. ఎవరు? ఆ శిష్యుడు. ఈ మిగతా పట్టుకొచ్చాడు. ఏది ఈ చేతిది, ముక్కు, చెవిది, రెండో పక్క ఉన్నది ఉండి ఆ పట్టుకొచ్చాడు వాడు, పిచ్చిముండ కొడుకు. ఏమిటంటేను ఏమీ లేదు, ఇలాగా అందరిలోనూ నారాయణుడిని చూడమని కదా మీరు చెబుతున్నారు. రోజు నేను వెళ్ళి మా ఆవిడికి చెబుతున్నాను మీరు చెప్పినటువంటి వ్యక్తి. సర్వాంతర్యాయం అందరిలోనూ ఓడే ఉంటాడు. దొరని, దొంగని, తోడుబోతని అలా కాదు. ఎవరు మన ఇంటికి వచ్చి ఏం తీసుకెళ్ళినా ఆ నారాయణుడు తీసుకెళ్ళటమే అని కదా మీరు చెప్పింది. అది నేను ఆవిడికి చెబుతున్నాను. ఆవిడ అలాగే నమ్మి అవలంబిస్తుంది. ఆ రాత్రి ఇవన్నీ తీసుకెడుతూ ఉంటే ఆవిడ మేలుకునే ఉందిట. వీడు నిద్రపోతున్నాడు, ఆవిడ మేలుకుని ఉంది. మేలుకు నుండి వీడు చెప్పినటువంటి ఉపదేశాలు, రామానుజులు వారు చెప్పిన ఉపదేశాలు ఇంటికి వెళ్లి భార్యకి చెబుతున్నాడు. వాడు పాపం ఎంత అమాయకులో, వెర్రిముండ కొడుకులో చూడండి. ప్రపంచం ఏమీ తెలియని వాళ్ళు. చెబితే ఆవిడ చూస్తూనే ఉందిట. అలా కళ్ళు మూసుకుని నారాయణుడు తనకు కావలసినవి తీసుకెడుతున్నాడు అని చెప్పి కూర్చుంది. ఆవిడ ఒంటి మీద నగలు ఒక పక్కవి తీసుకున్నారు. అదైన తర్వాత ఇటు పక్క కూడా తీసుకుంటారని ఇటు డొల్లిందిట. వాడు పడిపోయాడు. అప్పుడు భర్త చెప్పాట భార్య, అక్కడే చెడిపోయింది, చివరిదాకా వచ్చి ఫాల్స్ స్టెప్ వేసావు అన్నట్టు. ఎందుకంటే మొన్న నేను చెప్పానా లేదా గురువు గారు చెప్పినటువంటి ఉపదేశం ఏమిటి? ద్రౌపది దేవి వాళ్ళెవరో వస్త్రాలు ఒలుస్తామని చెప్పి అటు ఇటు నలుగురు చుట్టూ చేరి గొడవ చేస్తూ ఉంటే, ఓ నన్ను రక్షించది, ఇది కృష్ణ ఆపద్బాంధవ అని చెప్పి ఇట్లా పట్టుకుని లాక్కుంటారు. ఎడపెడ వాయించేస్తున్నారు, లాగేస్తున్నారు, ఇంకా నిలవదు. చివరికి అప్పుడు తెలిసింది ఇది నేను పట్టుకుని వాడిని ప్రార్థించడం ఎందుకు, వాడిని ప్రార్థిస్తే నేను పట్టుకుని రెంట్లో ఏదో ఒకటి కావాలి, అయితే నీ ఇష్టం అని చెప్పి వాడిని ఇట్లా వదిలేసింది. అప్పుడు వస్త్రాలు వచ్చినాయని ఆయన చెప్పాడు. అది నేను ఇంటికి వచ్చి చెప్పానా, నీకేం రోగం, మళ్ళీ అటు నుంచి ఇటు తీయటం, వాళ్ళు తీసుకోరా అని అడిగాడు. ఎంత పిచ్చివాడు, ఎంత అయోమయంగాడు. అంటే అప్పుడు వీళ్ళందరినీ చూసావా, వాడి భార్యను, వాడి పద్ధతి చూసావా అని అడిగాడు. అని మీరే మోసుకెళ్ళి ఇవన్నీ వాడి ఇంట్లో పెట్టుకోండి. లిస్టు ప్రకారం ఒకటి కనుక తేడా వచ్చినట్లయితే తోలు తీసేస్తానన్నాడు. అంటే రామానుజుల వారు ఎంత దయామయుడిలా కనిపిస్తాడో అంత హారిబుల్ ఫెలో. అంటే డిసిషన్స్ ఇన్స్టంటేనియస్. ఆ మర్నాడు శిష్యులు అందరూ కూడా కొనుక్కుంటున్నారు. ఇంకా ఏమిటో గురువుగారు అంతా న్యూసెన్స్ గా చేస్తాడు ఒక్కో రోజునని. వెళ్ళి కావేరిలో స్నానం చేసి వచ్చారు. వచ్చిన తర్వాత జపం చేసుకుంటారుగా అందరూ, ఒక తల అరగంట అష్టాక్షరి. శిష్యులందరూ కూర్చున్నారు, జై జపం లాగేస్తున్నారు. లాగుతూ ఉంటే తురియ వస్తున్నారు. ఈయన చల్లగా లేచి వెళ్ళి ఏం చేశాడు, వీడు స్నానం చేసి వచ్చినటువంటి పంచెలు, ఉత్తరీయాలు అక్కడ ఆరేసుకున్నారు దండేలకి. ఈయన వెళ్ళి అన్ని కాస్త చింపి వచ్చాడు. వచ్చి కూర్చున్నాడు. కమ్మ వచ్చి కడుపుసు కూర్చున్నాడు. అంతే కాసేపు ఇక్కడ సౌండ్ మొదలెట్టింది. ఎవడరా వెనక, ఎవడు కుంక, ఎవడు శుంఠ, బుద్ధి లేదా? ఈ ఆశ్రమంలో ఉంటున్నవాడు అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడు, ఎవడరా అనేది. ఇద్దరు, ముగ్గురు, నలుగురు, అందరు గొంతు గై 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 లేచింది ఒక్క మాట. సరే విన్నాడు. అప్పుడే విడితే రంజే ఉంది, చేతులు కలిసినాయి, తన్ తన్ వాయించేసుకున్నారు వీపులు. అంటే అది కూడా తగలాలి, వీడెక్కడ కొడతాడో అని. వాడి బుర్ర వీడు బుర్ర వాడు, గోడకి టప్ 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 2-3 కొట్టారు. అప్పుడు వెళ్ళి అడ్డం, ఏమిటిరా నాయన అన్నట్టు ఎరగనట్టు. చూడండి గాడిద కొడుకు నా పంచె చింపాడు అంటే వాడు ఎదుగో అదే అనొద్దంటాను. వీడు అబ్బకు పుట్టిన వాడేనా ఇట్లా. అంటే ఆపండి, నేను చింపి అంటే తవరా నో మేము నమ్మం సార్. అప్పుడు చెప్పాట, నిన్న రాత్రి ఆ భార్య భర్తలను చూసి వచ్చారు.
ఈవేళ మీ సంగతి తెలిసింది. అందుకని ఎవళ్ళ లిమిట్స్ లో వాళ్ళు చచ్చినట్టు వాడు ఉండండి, కావాలంటే, లేకపోతే అక్కర్లేని వాళ్ళు దుబ్బేయండి ఆశ్రమం. ఆయన డిసిషన్స్ ఎట్లాంటివి? పెళ్లి చేసుకోమనంటే భార్యతోనూ తల్లిదండ్రులతోనూ అత్తమామలతోనూ పెళ్లికి ముందే చెప్పాడు. ఒక్కటే కండిషన్, ఇంటికి వచ్చి ఎవరు భోంచేసినా వాడి చేత విస్తరెత్తిస్తే అక్కడి నుంచి వాకిట్లోంచి సన్యాసించి వెళ్ళిపోతానికి ఇంట్లోకి రానున్నాడు. సరే జరుగుతుంది. ఓ రోజున ఊళ్ళోంచి వచ్చేటప్పటికి చూశాడు, వాడు ఎవడికో భోజనం పెట్టి వాడి చేత ఎత్తిస్తోంది. చూసి మొదటి పర్యాయం అది, రెండవ పర్యాయం నేను భరించలేను అని చెప్పాక ఏమనలేదు భార్య. సరే ఒక ఏడాది అయ్యేటప్పటికి రెండవ మారు దృశ్యం చూశాడు. అక్కడ వాకిట్లోంచి నమస్కారం చేసి సన్యాసించేశాడు. అయిపోయింది. ఇంకింట్లోకి వెళ్ళా, ఏమనలేదు ఆవిడ్ని, తిట్టలేదు, ఏమీ లేదు, ఇంట్లోకి వెళ్ళలేదు. అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోయాడు. అంటే అది ఆయన డెసిషన్స్. ఆయన లైఫ్ చదవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. కనుక సన్నిధౌ వైరత్యాగ అంటే ఎట్లా ఉంటారో వాళ్ళు తెలుస్తుంది. వాళ్ళ సన్నిధిలో వైరత్యాగం ఆటోమేటిక్ గా వస్తుంది సహజంగా. పులి, లేడీ, జింక కలిసి నీళ్లు తాగినాయని భారతంలో వాటిలో చదువుకుంటూ ఉంటే నేను చిన్నప్పుడు కావ్యాల్లో ఇలాగే రాస్తారు అనుకునేవాళ్ళం. ఎందుకంటే మాబోటి పనికి మాలిన వాళ్ళు అంటే లెక్చరర్స్, యూనివర్సిటీ లెక్చరర్స్ దగ్గరగా మేము చదువుకుంది. అంటే మేము ఎలాంటి వాళ్ళం, వాళ్ళు అలాంటి వాళ్ళు, మాకెంత తెలుసు వాళ్ళకి అంతే తెలుసు. అట్లాగే అనుకునేవాళ్ళం. కానీ కళ్ళారా చూశాను. చింతపల్లి లోపలికి ఇంటీరియర్స్ కి వెళ్ళిపోయి అడవుల్లోకి వెళ్ళిపోతే అక్కడ బండ్లు గాని సైకిళ్లు గాని ఏం వెళ్ళటానికి వీలు లేనటువంటి ఘోరమైనటువంటి వ్యాలీ ఒకటి కీకారణ్యం ఉన్నది. అక్కడ ఒక ఆశ్రమం ఉన్నది. పాకలపాటి గురువు గారని ఆయనకి చాలా వందల ఆశ్రమాలు ఈ కోయవాళ్ళని నాగరికం చేయటానికి పెట్టాడు. గంగమ్మ గుడి అని చెప్పింది. అక్కడ ఒక ఆశ్రమం ఉంది. దారిలో ఒక చిన్న ఆశ్రమం ఉన్నది. అక్కడికి తీసుకెళ్ళినప్పుడు చూపించాడు. పైనుంచి కొండ మీద చూపించారు, కింద మడుగు ఉన్నది. చూసావా నాయనా పులి, అదిగో పక్కన చూసావా లేడీ, రెండు నీళ్లు తాగుతుంది. ఇక్కడ ప్రాణం ఉన్నవాళ్ళ వెట్టగా తాగుతాయని చెప్పాడు. ఆయన అన్నాడు, ఈ శరీరంలో ప్రాణం ఉన్నవాళ్ళు అవి అలాగే తాగుతాయని చెప్పాడు. కళ్ళారా చూసి భారతంలో నన్నయ్య భట్టు రాసినవి, భాగవతంలో పోతన రాసినవి, కావ్యాల్లో రాసినవి అతిశయోక్తులని అనుకుంటాం. ఎందుకంటే కాలేజ్ సరుకు, చచ్చు సరుకు, యూనివర్సిటీ సరుకు వాళ్ళ దగ్గర చదువుకుని వాళ్ళలాగే పాఠాలు చెప్పి అపచారం చేశాం. కనుక వైరత్యాగం అంటే చూస్తే తెలుస్తుంది, కానీ చూడకపోతే నమ్మటానికి అవకాశం లేదు. అది వైరత్యాగం ఎలా ఉంటుందో, అది అభ్యాసం చేసినటువంటి వాళ్ళకి వైరత్యాగం అనేటువంటిది ఎలా ఉంటుంది అనుభూతం అవుతుంది. చాలా ఆశ్చర్యాలు చూసాం. ఈయన కన్ను పోయింది అన్నాడు. ఈ ఊళ్ళో ఆప్టిషియన్స్ లో మహానుభావుల్లో ఒకడైనటువంటి రాఘవాచార్య డాక్టర్ అంటేను ఆయన్నే గురువు గారు, నువ్వెవడే చెప్పడానికి అన్నాడు. ఇంకో గంట కంటే ఈయన బతకడు అన్నారు. అంటే నీ ఇష్టం కాదన్నాడు. అంటే తర్వాత 18 ఏళ్ళు బతికాడు, మామూలుగానే బతికాడు. ఇప్పుడు తర్వాత ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పాడు, ఎవడెన్నాళ్ళు బతకటం అనేటువంటిది డాక్టర్ ఇష్టం కాదు నాన్న, వేరే ఉన్నాయి దానికి కారణాలు అని. అప్పుడు ఆయన అడిగాడు డాక్టర్ని, డెత్ అంటే ఏమిటో డిఫైన్ చేయలేదు మెడికల్ సైన్స్ ఈ రోజు వరకు, ఎంతవరకు బతికున్నట్టు, దేని తర్వాత చచ్చిపోయినట్టు అంటే ఈ రోజు వరకు నాట్ నోన్. చూడండి రికార్డ్స్. నువ్వు నేను చెప్పేది ఏమిటి, చేతనంతవరకు చేయండి అంతేగాని ఊరికే వీడు 5 నిమిషాలు బతుకుతాడు, 10 నిమిషాలు బతుకుతాడు, గుండె చేతికి చచ్చిపోతారు జనం, జాగ్రత్త అని చెప్పాడు. అంటే నువ్వు చంపిన వాడివి అవుతావు అన్నాడు. ఇట్లాంటివి నేను చూశాను. ఎంతో కూడా ఉండేవాడిని కొన్ని సంవత్సరాలు అట్లాగా, రాత్రి పొగళ్ళు ఉండేవాడిని, వారాలు 4-5 రోజులు అట్లాగా. పాకలపాటి గురువు కనుక అహింసా ప్రతిష్టాయాం, నీలో అహింస ప్రతిష్ఠించుకునేటప్పటికి నాయన తత్సన్నిధౌ వైరత్యాగ,
ఎవడైతే దాన్ని సాధించుకున్నాడో తత్ సన్నిధో అంటే వాడి సన్నిధి యందు వైరత్యాగము కలుగుతుంది. ఇద్దరు దెబ్బలాడుకున్న వాళ్ళు వాడి దగ్గరికి వెళ్ళినా వాడికి దెబ్బలాట తప్పిపోయి స్నేహితులైనా అవుతారు, లేదా అక్కడి నుంచి లేచైనా పోతారు. అంతే. 24 గంటలు ఉండలేరు, దెబ్బలాటే కావాల్సిన వాళ్ళు. 48 గంటలు ఉండగలిగిన వాళ్ళు మనం దెబ్బలాడుకుంటాం పూల్సలే అని తెలుస్తుంది. వైరత్యాగం వస్తుంది. అహింసా సత్యాస్తేయాదుల్లో అహింసలో